ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 324వ నామం, మూడక్షరాల నామం కళ్యాణి. ఈ నామంతో అమ్మవారి నామం జపం చేసుకునేటప్పుడు ఓం కళ్యాణ్యే నమః అని చెప్పుకోవాలి. శుభలక్షణములు కలిగినది అనేది ఈ నామానికి స్థూలార్థం. కళ్యాణ అనేటువంటి పదానికి శుభమని, మంగళమని చాలా అర్థాలున్నాయి. ఎప్పుడూ శుభలక్షణాలతో ఉండి మెట్టినింటికి కాపురానికి శ్మశానంలో అడుగుపెట్టినా సరే ఆ శ్మశానాన్ని కూడా మంగళప్రదం చేసి సకల సృష్టి మహోత్సవానికి అక్కడే మంగళతోరణాలు కట్టించగల సర్వమంగళ అమ్మ. అందుకని ఆవిడ కళ్యాణి. మనలో పుట్టేటువంటి శుభప్రదమైనటువంటి వాక్కును కళ్యాణి వాక్కు అంటారు. మనలో నుంచి వాక్కు పుట్టడం అటుంచి అసలు వాక్కులోంచే మనం పుట్టినట్టు తెలియాలి. తానే వాక్కు అవుతారు, వాక్కే తానవుతారు అని తెలిసి ఉచ్చరిస్తారు ఋషి. అట్లాంటి వాక్కే కళ్యాణి అవుతుంది. కళ్యాణి సకల లోక కళ్యాణానికి ఈమె కారణం. ఈమె సంకల్పం నుంచే శుభం అనేది జరుగుతుంది. ఒక మంచి ఆలోచనాశక్తి కలగటం నుంచి సూర్యుడు ఉదయించే ఉషోదయం నందు ప్రకాశం కళ్యాణి, గాలి వీస్తున్నప్పుడు వచ్చేటువంటి చల్లదనం కళ్యాణి, నీటిలో ఉండేటువంటి చల్లదనం కళ్యాణి, అగ్నిలో ఉండేటువంటి వేడి కళ్యాణి, ఆకాశంలో కనబడుతున్నటువంటి శూన్యం కళ్యాణి. ఈ కనిపించే శక్తే కళ్యాణి. ఈ కళ్యాణి అంటే దేని గుణాన్ని బట్టి దాని స్థితిని గుర్తిస్తామో ఆ స్థితికి రూపం కళ్యాణి. మనకి ఇంకా అర్థం కావాలి అంటే శబ్దానికి రూపం కళ్యాణి, ఒక పండులోని రుచి కళ్యాణి, ఒక పుష్పంలో ఉన్న వాసన కళ్యాణి. ఈ విధంగా విశ్వమంతా కూడా కళ్యాణ రూపంలో ఉండడం వల్ల ఈ పదానికి వాడుక భాషలో ప్రభుత్వం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అంటే పాలించేది, పోషించేది, రక్షించేది, నిర్ణయించేది, శిక్షించేది, కాపాడేది. సృష్టిలో శాంతికి, శుభానికి ఈ కళ్యాణి రూపంలో అమ్మ అశ్వారూఢయే సంచరిస్తూ ఉంటుంది. పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 స్థితుల్లో ఉండేటువంటి వాక్కు పైన ఉన్నటువంటి నాడి ఈ సంకల్పంతో కూడా సత్సంబంధం ఉంటే ఆ వాక్కు కళ్యాణి వాక్కు అవుతుంది. ఈ నామానికి సంబంధించిన అమ్మవారి అవతారం అశ్వారూఢ. ప్రభుత్వ ఉద్యోగం కోరిన వారికి, ఉపాధి వారికి కలిగిన వారికి ఈశ్వరుడు ఈ అశ్వారూఢ మంత్రాన్ని చాలా గొప్పగా ఉపయోగించేలాగా తయారు చేశారు. శుభలక్షణాలు కలిగినది, శుభప్రదమైనటువంటి వాక్స్వరూపిణి, బ్రహ్మప్రాప్తిని పొందించు కళ్యాణం యొక్క రూపము, శుభాలు, శుభప్రదమైన వాక్ సంపత్తి, ఇవన్నీ కూడా ఈ నామంకి అర్థాలవుతాయి. సకల శుభాలను కలిగించే నామమంత్రం ఇది. మీ కోరిక న్యాయమైనదైతే మీరు అనుకున్న దానికన్నా శుభ ఫలితాలు ఇస్తుంది. ఆగిపోయిన పనులు తిరిగి మొదలు పెట్టడానికి ఎన్నోసార్లు కుదిరినట్టే కుదిరి వివాహం తప్పిపోతూ ఉంటుంది. అలాంటి వారికి ఈ నామాన్ని లలితా సహస్రంతో సంపుటీకరణ చేస్తే ఆ ఇబ్బందులన్నీ తొలుగుతాయి. ఈ కళ్యాణి నామాన్ని కళ్యాణప్రదమైనటువంటి శుభం కోసం లలితా అష్టోత్తరాన్ని సంపుటీకరణ చేసి ప్రతిరోజు ఉదయం అష్టోత్తరం చదివి పూజిస్తే శుభ ఫలితం ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ధనం ఆగిపోయి ఉంటే వాళ్ళు ఈ నామమంత్రంతో సహస్రనామ సంపుటీకరణ చేస్తే భార్య చేత పాదాలకు పసుపు రాసుకొని చేయాలి. ఆమె చేత చేయిస్తే త్వరగా ధనం అందుతుంది. దంపతులు ఇరువురూ కలిసి చేస్తే వారి గృహంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి. వంశ వృద్ధి, సంతాన క్షేమం, పిల్లలు మంచి స్థితిలో స్థిరపడటం జరుగుతుంది. నమ్మకంతో, భక్తితో ఈ నామజపం చేసుకుంటూ పానకం, వడపప్పు నైవేద్యం చేసి ఆ తర్వాత మనం స్వీకరించుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణ్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.